రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ నిన్నటి రోజున ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రను కోనరావుపేట మండలంలో నిర్వహించారని, అసలు ఈ 5 సంవత్సరాల్లో కరీంనగర్ ఎంపీగా ఏం సాధించారని, ఏం నిధులు కేంద్రం నుంచి తెచ్చారని ఈ ప్రజాహిత యాత్ర చేస్తున్నారో ప్రజలకు తెలపాలన్నారు. ఈ యాత్ర మళ్లీ ప్రజల్ని మోసం చేసే యాత్రని, దేవుని పేరు చెప్పి ప్రజల్ని బురిడి కొట్టిస్తున్నారని, ఈసారి జనాలు బీజేపీ ఎంపీలకు బుద్ధి చెప్తారని, దేశం మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తోందన్నారు. బీజేపీ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, ఉదాహరణ మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్సే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చంద్రగిరి గోపాల్, మండల యూత్ అధ్యక్షుడు బొర్రా రవి, మండల నాయకులు ఎల్లయ్య, రవీందర్ రెడ్డి, లింబయ్య, కార్తీక్, సతీష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా ఈరోజు ఆయన ఒకటే అడగదలుచుకున్నాం. మనం కాంగ్రెస్ పార్టీ కోనరావుపేట మండల శాఖ తరఫున ఈ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మీరు ఈ ప్రజాహిత యాత్ర పేరు మీద వస్తే ప్రజలేం పిచ్చర్లు కాదు, ఖచ్చితంగా ఈసారి మీకు తగిన గుణపాఠం చెప్తారు. మిమ్మల్ని ఏదో కేంద్రంలో ప్రభుత్వం ఉన్నదని చెప్పి మిమ్మల్ని పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకుంటే, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకుంటే మీరు ఏ ఒక్క గ్రామానికి కూడా ఒక 2 లక్షల రూపాయల ప్రొసీడింగ్ ఇచ్చింది లేదు మీ నిధుల నుండి. మరి ఈ 5 సంవత్సరాలు కాలయాపన చేసుకుంటూ అటు ఇటు ఓ 2-3 సంవత్సరాలు అధ్యక్షుని హోదాలో రాష్ట్రమంతా తిరగడం, తర్వాత ఊరూరు తిరుగుకుంటూ ఇప్పుడు ప్రజాహిత యాత్ర పేరుతో చెప్పుకుంటూ వస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి రాబోయేది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కేంద్రంలో కూడా అందరూ ప్రజలు అన్ని రాష్ట్రాల్లో ఈ భారతీయ జనతా పార్టీతో విసిగిపోయి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి మేము కంఠబద్ధంగా చెప్తున్నాం. మీరు ఎక్కడైతే ప్రజాహిత యాత్ర పేరుతో తిరుగుతారో అక్కడక్కడ మిమ్మల్ని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడికెక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. కాబట్టి మీరు ఈ మండలానికి, మా కోనరావుపేట మండలానికి, మా సోదరులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా మా కోనరావుపేట మండలానికి ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని నిధులు తీసుకొచ్చిరో ఒకసారి వివరణ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా ఈసారి బండి సంజయ్ని ఓడగొట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని చెప్పి మేము కంఠబద్ధంగా చెప్తున్నాం.